మాజీ సీఎం జగన్ హైకోర్టు గడప తొక్కారు. తనకు భద్రత పెంచాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించాలని పిటిషన్లో కోరారు. తనపై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన దాడులను పిటిషన్లో ప్రస్తావించారు. భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని జగన్ హైకోర్టును అభ్యర్థించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హైకోర్టు గడప తొక్కారు. తనకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా ఏపీ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రతను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కోడికత్తి దాడి జరిగిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు. ఆ తర్వాత తనకు భద్రతను కొంతమేరకు పెంచారని కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో రాయి దాడి జరిగిందని వివరించారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినప్పటికీ వాటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా భద్రతా సమీక్ష కమిటీ తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు. జూన్ 3వ తేదీ నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ ఆ పిటిషన్లో కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జగన్ భద్రతను కుదించాలని సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ తో పాటు ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్, ఆక్టోపస్, సివిల్ పోలీసుల భద్రతను కల్పించేవారు. వీరంతా ఒక్కో షిఫ్ట్ కు 200 మంది వరకు ఉండేవారు. మొత్తంగా 800 మంది వరకు ఆయనకు భద్రత కల్పించేవారు. ముఖ్యమంత్రిగా జగన్ తప్పుకున్న తర్వాత కూడా దాదాపుగా 15 రోజుల పాటు ఆయనకు భద్రత కొనసాగింది. ఆ తర్వాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశమై భద్రతను Z+ కేటగిరీకి కుదించారు. ప్రస్తుతం జగన్ కు 57 మందితో భద్రతను కల్పిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయనకు మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే భద్రత కొనసాగుతుంది. జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ రేపో మాపో విచారణకు